విజయనగరంలో స్వచ్ఛమైన పాలు మీ ఇంటి వద్దకు గాజు బాటిల్ సప్లై చేస్తున్నారు భయ్యా. అడుగడుగున కల్తీ జరిగే ఈ రోజుల్లో స్వచ్ఛమైన 100% ప్యూర్ మిల్క్ ని అయితే April 1 నుంచి మన విజయనగరంలో మీ ఇంటి వద్దకు సప్లై చేయబోతున్నారు భయ్యా. ముందే చెప్తున్నా, ఇది 100% స్వచ్ఛమైన పాలన్న, ఎటువంటి నీళ్లు కలపకుండా క్లీన్ అండ్ హైజీన్ గా రా మిల్క్ ని అయితే సప్లై చేస్తారు. రేట్ ఎక్కువ ఉంటుందని అస్సలు భయపడిన అసలు, ఎందుకంటే లీటర్ అయితే 80 రూపాయలు, అర లీటర్ అయితే 40 రూపాయలు. విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తో ముందడుగైతే వేసాడు. చెడు తిరుగులు తిరిగే ఈ రోజుల్లో తనకు నచ్చిన పని చేస్తూ తన సొంత కాళ్ళపై నిలబడి తల్లిదండ్రులకు అండగా నిలబడాలని ఇలాంటి కుర్రోడ్ని ప్రోత్సహించడంలో అస్సలు తప్పలేదు. అయితే ఇది 30 ఏళ్ల వరకు మాత్రం సప్లై చేయబోతున్నారు. ఎవరికైతే కల్తీ లేని స్వచ్ఛమైన పాలు అయితే కావాలనుకుంటున్నారో పైన కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోయింది. అదేంటి భయ్యా, ఎంత తక్కువ మంది కానీ కంగారు పడనవసరం లేదు. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి అయితే ఎక్కువ మంది కస్టమర్స్ కి అయితే సప్లై చేస్తారు. రీసెంట్ టైమ్ లో సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చాలా కంపెనీల పాల ప్యాకెట్లు అయితే కల్తీ అయ్యి. ఇటువంటి టైంలో పాల ప్యాకెట్ల పాలు అయితే పిల్లలకు పెట్టడం చాలా ప్రమాదం. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఇటువంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇలాంటి యువకులను ఎంకరేజ్ చేయడం ఎంతో మంచిదని. కుర్రాడు అందించే పాలు మాత్రం కాదండి, కుర్రాడు మనసు కూడా స్వచ్ఛమైందే. ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొన్ని కుటుంబాలు కాదు, కొన్ని చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి స్వయంగా నేను వెళ్ళి చూసాను. చుట్టూ పొలాల మధ్యలో వీళ్ళ ఊరైతే చాలా అందంగా ఉంది. మనోడు ఎడ్యుకేటింగ్ మైండ్ సెట్ తో క్లారిటీగా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. చేస్తారా? డెలివరీ నేనే చేస్తాను. డైరెక్టర్ మీ ఇంటి వద్దకు వచ్చే డెలివరీ అనేది మేమే చేస్తాం. ఇస్తారా? మంత్లీ బ్యాంక్ ఏ లేదు, డైలీ ఉదయం సాయంత్రం కూడా సప్లై చేస్తాం. 15 days కి ఒకసారి పేమెంట్ అనేది. టేస్ట్ కోసం నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ కమ్మని పాలతో మా అమ్మ అయితే పరమాన్నం వండింది. చెప్తే నమ్మరు, ఇలాంటి పాలతో తిని చాలా రోజులైంది. నాపై నమ్మకంతో కాకపోయినా ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి చూడు మామ, మళ్ళా నువ్వే తీసుకుంటావు. నాకు తెలుసు మన విజయనగరం వాళ్ళు ఇలాంటి యువతను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారని. ఇట్లు మీ విజయడం కురుడు ఉంటా మరి.